7 రోజుల్లోనే జుట్టు అనేది భయంకరంగా పెరుగుతుంది. చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. తలస్నానం చేస్తూనే జుట్టు అనేది బాగా పెంచుకోవచ్చు. మీకు నచ్చిన షాంపూ ఏదైనా యూజ్ చేయండి. ఫస్ట్ టైంకి మీకు జుట్టు ఊడడం ఆగిపోయి 7 రోజుల్లో భయంకరంగా జుట్టు పెరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. విపరీతమైన హెయిర్ ఫాల్ని ఒక్కసారికి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే తక్కువ టైంలో హెయిర్ అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చు. ఎవరు కూడా కష్టపడాల్సిన అవసరం లేదు, రూపాయి ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు తలస్నానం చేస్తూనే మీ హెయిర్ని చాలా ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ టెక్నిక్ని ఎవరైనా ట్రై చేయొచ్చు. మీరు వాడే షాంపూతోనే మీ హెయిర్ అనేది విపరీతంగా పెంచుకోవచ్చు. భయంకరంగా అనేది జుట్టు పెరుగుతుంది. 2 వారాల టైంలోనే మీరు వద్దన్న హెయిర్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా వర్క్ అవుతుంది. వర్క్ అవ్వకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా మీరు చేయొచ్చు. 100% కూడా ఫస్ట్ టైంకి మీరు సూపర్ రిజల్ట్స్ అయితే చూస్తారు. ఇంకా లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూద్దాం రండి. ఈ షాంపూ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ కరివేపాకు. కరివేపాకులో మనకి విటమిన్ సి, విటమిన్ బి, అలాగే ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అనేవి పుష్కలంగా ఉంటాయి. మన హెయిర్ అనేది బాగా గ్రోత్ అవ్వడానికి, నల్లగా ఉండడానికి కూడా చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది కరివేపాకు. నెక్స్ట్ వచ్చేసి రైస్ అనమాట. నార్మల్గా ఇంట్లో మనం ఏ రైస్ అయితే వండుకుంటున్నామో ఆ రైస్ని తీసుకుంటే సరిపోతుంది. సో రైస్ వల్ల హెయిర్ అనేది విపరీతంగా గ్రోత్ అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది ఇమ్మీడియట్గా కంట్రోల్ అయిపోతుంది. థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు మెంతులు మన హెయిర్ గ్రోత్ని పెంచడానికి సూపర్గా హెల్ప్ అవుతాయి. అలాగే మనకున్న స్పిట్టన్స్ కానీ డాండ్రఫ్ని కానీ కంట్రోల్ చేసి మన స్కాల్ఫ్ అనేది హెల్తీగా ఉండడానికి, హెయిర్ అనేది మొదల నుండి చివరి వరకు కూడా చాలా స్ట్రాంగ్గా అంటే ఒత్తుగా బలంగా ఉండడానికి మెంతులు అనేవి సూపర్గా వర్క్ అవుతాయి. హెయిర్ గ్రోత్కి మెంతులు మించిన ఇంకొక ఇంగ్రీడియంట్ లేదండి. ఇప్పుడు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని ఇక్కడ 4 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకుని నేను ముందుగానే వాష్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో రైస్ని యాడ్ చేసుకోవాలి. 4 స్పూన్ల వరకు రైస్ని యాడ్ చేసుకోండి. రైస్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి. మెంతులు కూడా నేను ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటున్నాను. 4 స్పూన్ల మెంతుల్ని యాడ్ చేసుకుంటున్నాను. రైస్ 4 స్పూన్లు, మెంతులు కూడా 4 స్పూన్లు. ఓకే. సో తర్వాత ఇప్పుడు ఇందులో మనం హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి, వేడి నీళ్ళు అనమాట. ముందుగానే ఒక గిన్నెలో నేను 1 గ్లాస్ వరకు వాటర్ని వేడి చేసుకొని ఈ వేడి వాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక ప్లేట్ అనేది పెట్టేసి ఓవర్ నైట్ అనేది నాననివ్వాలి. మీకు టైం లేదనుకుంటే కనీసం 2 గంటల సేపు అయినా నాననివ్వండి, తర్వాతే యూజ్ చేయాలి. సో నాకైతే టైం ఉంది కనుక ఓవర్ నైట్ అనేది అలా వదిలేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి. ఇవి మొత్తం కూడా మనకి బాగా నానిపోతాయి అన్నమాట. మెంతులు, రైస్, కరివేపాకు మనకి కలర్ కూడా చేంజ్ అయిపోతాయి వాటర్ అనేది. సో ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్, మెంతులు, కరివేపాకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. వాటర్తో పాటు యాడ్ చేసేయండి. సో తర్వాత మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. మనకి మెత్తటి పేస్ట్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. ఇది చూడడానికి అయితే క్రీమ్లా ఉందండి. దీన్ని కావాలనుకుంటే మనం హెయిర్ ప్యాక్లా కూడా యూజ్ చేయొచ్చు. బట్ కాకపోతే నేను యూజ్ చేసేది ఏంటంటే షాంపూ విధానంలో యూజ్ చేస్తాను దీన్ని. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని క్లాత్ సహాయంతో దీన్ని నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఎంత మెత్తగా పేస్ట్లా చేసుకున్నా మనకి కొంచెం అయినా బరక్ అనేది ఉంటుంది. షాంపూలో మనం యూజ్ చేస్తాం కనుక ఆ కొంచెం బరక్ కూడా ఉండకూడదు. ఒకవేళ కొంచెం బరక్ ఉంటే ఏంటంటే హెయిర్లో మనకి అక్కడక్కడ ఉంటుంది కనుక సో నేనైతే స్ట్రెయిన్ చేసేసుకున్నాను. స్ట్రెయిన్ చేసిన తర్వాత ఇంకా స్మూత్గా ఉంది. ఇక్కడ మనకి ఎంత కావాలో అంత తీసుకోండి. ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఈ పేస్ట్ని తీసుకొని ఇందులో షాంపూ అనేది మన హెయిర్కి కావాల్సినంత యాడ్ చేసుకోవాలి. సో నా హెయిర్కి కావాల్సినంత షాంపూని నేను యాడ్ చేసుకున్నాను. సో నార్మల్గా నేను ₹1-2 షాంపూలు చూపిస్తుంటే సో అవి కాకుండా వేరే షాంపూలు యూజ్ చేయకూడదు అని అడిగారు. సో అందుకు నేను ఈ షాంపూని చూపిస్తున్నాను. మీకు నచ్చిన షాంపూని మీరు రూపాయి అయినా పర్లేదు, ₹2 అయినా పర్వాలేదు, మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తున్నారో ఆ షాంపూని మిక్స్ చేయండి. షాంపూ యాడ్ చేసుకున్న తర్వాత 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
సో మనం ముందుగా ఎక్కువగా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఏదైనా కంటైనర్లో పెట్టి స్టోర్ చేసేసుకోండి. మీరు తలస్నానం చేయాలి అనుకున్నప్పుడు కొద్దిగా పేస్ట్ తీసుకొని అందులో షాంపూ మిక్స్ చేసి యూస్ చేసేయడమే. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే 20 డేస్ అయితే మనం యూస్ చేయొచ్చు. సో మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఫ్రిడ్జ్లో నుండి తీసి యూస్ చేసేయడమే. సో ఇప్పుడు ఇది నా హెయిర్ మీద అయితే నేను హెయిర్ వాష్ చేసి చూపిస్తాను. ఇది ఫోమింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో నేనేమి డ్రై హెయిర్ మీద కూడా చేయట్లేదు. నా హెయిర్కి అయితే ఫుల్గా ఆయిల్ కూడా ఉందన్నమాట. ఆయిల్ హెయిర్ మీద నేను యూస్ చేస్తున్నాను. దీన్ని బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. మనం వారంలో 2 సార్లు అనేది తలస్నానం ఇలా చేస్తే ఖచ్చితంగా హెయిర్ అనేది పెరుగుతుంది. ముందైతే మనం బాగా అప్లై చేసేసుకొని మనం స్కాల్ఫ్ మీద ఒక 5 to 10 మినిట్స్ అనేది బాగా మసాజ్ చేసుకోవాలి ఫింగర్స్తో. అలా చేయడం వల్ల ఏంటంటే స్కాల్ఫ్ మీద ఉన్న డస్ట్ మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. హెయిర్ అనేది బాగా పెరుగుతుంది. నార్మల్గా షాంపూని యూజ్ చేసి తలస్నానం చేసేదానికంటే కూడా ఇలా మీరు తలస్నానం చేస్తే ఏంటంటే ఫస్ట్ టైంకే మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. సో చాలామంది తలస్నానం చేయడానికి భయపడతారు. బికాజ్ ఎందుకంటే తలస్నానం చేసేటప్పుడు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది అంటారు. ఈ టెక్నిక్తో ఒక్కసారి తలస్నానం చేయండి, మీకు హెయిర్ ఫాల్ అనేది అవ్వదు. 2 సార్లు యూజ్ చేసినప్పటికే మీ హెయిర్ అనేది పెరగటం మీరు గమనిస్తారు. ఫస్ట్ టైంకే మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. మీ హెయిర్ అనేది చాలా వాల్యూమ్గా కనపడుతుంది. సో నేను తలస్నానం చేసిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నప్పుడైతే నేను హెయిర్కి చిక్కు కూడా తీయలేదు. బట్ నా హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉంది. అలాగే బౌన్సీగా కనపడుతుంది. నా హెయిర్ అయితే చాలా బాగా గ్రోత్ అయిందండి. షాంపూని ఎప్పుడు కూడా నార్మల్గా యూజ్ చేయకుండా ఇలా చిన్న చిన్న టిప్స్ ద్వారా యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది హెయిర్ అనేది. తప్పకుండా ఇప్పుడే ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ షాంపూ టెక్నిక్ అనమాట. దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో మనం 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే తలస్నానం చేయాలనుకుంటున్నామో అప్పుడు మనం కొద్దిగా తీసుకొని షాంపూని మిక్స్ చేసి యూజ్ చేయొచ్చు. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెయిర్ ఫాల్ అనేది ఈ సీజన్లో చాలా విపరీతంగా ఉంటుంది. సో హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వడానికి ఇంతకంటే సూపర్ టెక్నిక్ అయితే ఉండదు. ఆయిల్ అవసరం లేదు, అలాగే హెయిర్ ప్యాక్ కూడా అవసరం లేదు. షాంపూ టెక్నిక్తో హెయిర్ అనేది పెంచుకోవచ్చు. చాలామంది ఏంటంటే ఇది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మీరు ట్రై చేయండి, నిజంగా ఫస్ట్ టైంకి వర్క్ అయింది అని అంటారు. సో నేను హెయిర్ వాష్ అనేది లైవ్లోనే చేశాను కదా. సో హెయిర్ చూడొచ్చు, చాలా బౌన్సీగా అనిపిస్తుంది అనమాట. తక్కువ కొన్న హెయిర్ కూడా ఏంటంటే వాల్యూమ్గా కనపడుతుంది. సపోజ్ చాలామందికి ఏంటంటే బ్రైడ్ వేసుకున్నప్పుడు అంటే జడ వేసుకున్నప్పుడు చాలా సన్నగా కనపడుతుందని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైంకే మీ హెయిర్ అనేది వాల్యూమ్గా కనపడుతుంది. చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా సిల్కీగా కూడా ఉంటుంది. అలాగే వైట్ హెయిర్ ప్రాబ్లం కూడా రాదు. ఇందులో మనం కర్రీ లీవ్స్ యూజ్ చేసాం కదా, అలాగే మనకి హెయిర్ అనేది స్మూత్గా ఉండడానికి మెంతులు కూడా యూజ్ చేసాం. అన్నీ కలిసినాయి కనుక మన హెయిర్ చాలా బాగుంటుంది, బ్లాక్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. తక్కువ టైంలో హెయిర్ అనేది ఒత్తుగా పెంచుకోవడానికి బెస్ట్ టెక్నిక్ అండి ఇది. సో తప్పకుండా ఇప్పుడే ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు పెద్ద మోటివేషన్, మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.